ఈరోజు చెస్ట్ ఇన్స్టిట్యూట్ లో ఉండగా హార్ట్ అండ్ లంగ్స్ విభాగం సిటీ సెంటర్ ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇది పల్స్ సెంటర్, పల్స్ హాస్పిటల్ కింద నామకరణం జరిగింది. ఇట్లు పేరు పొందిన కార్డియాలజిస్టులు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే అన్ని కార్డియాలజీలో ఉన్న అన్ని రుగ్మతలకి కూడా వైద్యం చేయగలిగిన నిపుణులు వంశీ కృష్ణరాజు అలాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఈ గుండె అండ్ ఊపిరితిత్తుల సమస్యలకి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని రూపకల్పన చేశాం. దివాంజలిలో చాలా రష్గా ఉండి చాలా బాగా జరుగుతుంది. సిటీలో కూడా ఈ రెండు విభాగాలని కూడా పెట్టాలనే సంకల్పంతో ఈరోజు ఈ హాస్పిటల్లో హార్ట్ సెంటర్ అండ్ లంగ్ సెంటర్ రెండు కూడా ఇక్కడ ప్రారంభోత్సవం కందుల సాయి గారి ప్రముఖ డయాబెటాలజిస్ట్ ఆయన చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు కందుల సాయి గారిని మాట్లాడవలసింది. ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం. ఈ రాజమండ్రిలో ప్రారంభించి గుర్రి శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా ఎదిగి దివాంచలం సుదూర ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు చాలామంది వద్దన్నారు, ఎందుకంటే దూరం వెళ్తారు. నేను కూడా వద్దన్నాను. ఈరోజు ఇక్కడికంటే అక్కడ ప్రాక్టీస్ పెరిగింది. అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ప్రజలు అక్కడ అంత దూరం వ్యయ ప్రయాసాలకి సిద్ధపడి బస్సులు ఇక్కడికో బస్సు ఇక్కడికో బస్సు వస్తే అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కుతారు. సో ఇక్కడ నుంచి ఇంకా రెట్టింపు అయింది కానీ ప్రాక్టీస్ అయింది తగ్గ మేము భయపడినది ఏం జరగలేదు, ఇంకా ఎక్కువ జరిగింది. వాళ్ళు ఇక్కడ లోకల్ బ్రాంచ్ లోకల్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండటానికి హితేష్, అన్వేషణ పల్మనాలజిస్టులు ఇక్కడ కూర్చోబెట్టారు. అక్కడ అందుబాటు సాయంత్రం ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటారు. సో ఈ సౌకర్యాన్ని ప్రజలంతా వినియోగపరుచుకుని ఇలా సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇంకా కార్డియాలజీ యూనిట్కి వస్తే వంశీ, లక్ష్మణ్ నాకు ఒక 10 ఏళ్ళని తెలుసు. చాలా మంచి కార్డియాలజిస్టులు. ఎక్స్ప్లాయిట్ చేయకుండా, పేషెంట్లు బాధ పెట్టకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే కార్డియాలజిస్టు. లక్ష్మణ్ నాకు బొల్లెల నుంచి బాగా తెలుసు. నేను ఒక వెంచర్ కూడా చేస్తాం జంగడుగులను. సో వీళ్ళిద్దరికి, పల్మనాలజీకి, అన్వేష్కి, హితేష్కి, వంశీ గారికి, లక్ష్మణ్కి అంతా దేవుడు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, ప్రాక్టీసు పెంపొందించాలని కోరుకుంటున్నాను. మిగతా హాస్పిటల్ అన్ని హాస్పిటల్ మంచివండి, కానీ రద్దీగా ఉండటం కానీ, అఫోర్డబిలిటీ కానీ, తొందర అయిపోవటం కానీ, ఇద్దరు అంటే బొల్లిన తప్ప ఇద్దరు కార్డియాలజిస్ట్ ఎక్కడ లేరు. సో ఇది బొల్లిన తర్వాత ఇదే ఒక చోట ఇద్దరు కార్డియాలజిస్ట్ ఉన్న ప్లేస్. సో తొందరగా డిస్పోజల్ కానీ, అసిస్టెన్స్ కానీ ఒకే పల్మనాలజీ గుండె బోర్డు చేస్తారు ఒకే చోట ఉన్నది. ఈస్ట్ కాదు, అది విడివిడిగా ఉంటారు. అంటే అన్ని ఎందుకంటే ఉపయోగం ఆయాసం ఉంటారు. ఆయాసం అంటే లంగ్స్ గురించి రావచ్చు, కార్డియా గురించి రావచ్చు. మామూలు ఏం చేస్తారు, లంగ్స్ వాళ్ళు కార్డియాస్ ఎక్కడ ఉంటే పంపిస్తారు, కార్డియా వాళ్ళు లంగ్స్ ఎక్కడ. సో ఆ టైం గ్యాప్ ఉండకుండా సకాలంలో అత్యవసర పరిస్థితి ఉంటే సకాలంలో ట్రీట్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఎక్విప్మెంట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోవాలంత ఎక్విప్మెంట్ ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. అలాగే మా కొలీగ్ డాక్టర్ వంశీ కృష్ణరాజు. ఈరోజు మేము తిలక్ రోడ్లో పల్స్ హాస్పిటల్ అనే పేరుతోటి కార్డియాలజీ సెంటర్ మనం ప్రారంభించడం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అందరికీ తెలుసు, మనకి ఆయాసం వస్తే గురు శ్రీనివాస్ గారిని కలవాలని. కామన్గా అంటే ఆయాసం అనేది గుండె వల్ల కానీ అవ్వచ్చు, లేకపోతే ఊపిరితిత్తుల వల్ల అవ్వచ్చు. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరితిత్తులు మరియు గుండె ఒక సమగ్ర చికిత్సని ఒకే గొడుగు కింద తీసుకురావాలి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా 4 పల్మనాలజిస్టులు, 2 కార్డియాలజిస్టులు, అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము, అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ టీమ్ రౌండ్ ద క్లాక్ ఉండి మొట్టమొదటి సెంటర్గా ప్రారంభించడం జరిగింది. హార్ట్ మరియు లంగ్స్ చికిత్స రెండింటినీ కూడా
ఒకే అవర్లో తీసుకురావడం జరిగింది. పల్స్ హాస్పిటల్లో 2 కార్డియాలజిస్ట్ ఉంటారండి. అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీమ్, అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. అదేవిధంగా మనకి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈహెచ్ స్కీమ్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. నేను కార్డియాలజీ విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉంది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసాను. అలాగే 4 సంవత్సరాలు కిమ్స్ బొలినేలో పనిచేసి ఇప్పుడు ఇది సొంతంగా ప్రారంభించడం జరిగింది. అదే క్లినికల్ ట్రీట్మెంట్లో గత 15 సంవత్సరాలుగా ఎంబీబీఎస్ తర్వాత నుంచి విభిన్న విభాగాల్లో పనిచేయడం జరిగింది. సో మా క్లినికల్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మరింత సామాన్యులకు అందుబాటులో తీసుకురావడం ఉద్దేశంతో మనకు అఫోర్డబుల్ కేర్ ట్రీట్మెంట్ కొంచెం తక్కువగా చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ఈరోజు పల్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కూడా మనం అతి తక్కువ ధరల్లో మనం హార్ట్ చెకప్ ప్యాకేజ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. యాంజియోగ్రామ్ కూడా తక్కువ రేట్లో చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ ఆరోగ్యశ్రీ హెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా తీసుకొస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వంశీకృష్ణరాజు, కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ మనకి గుండెకి, ఊపిరితిత్తులకి రెండిటికి సమగ్ర వైద్యం ఒకే చోట మన దివాన్ చెరువులో అన్ని రకాల ఫెసిలిటీలతో మీకు అందరికీ తెలుసు. అక్కడ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది. అలాగే మన సిటీలోకి కొంతమంది పేషెంట్స్ అంత దూరం రాలేకపోవడం కానీ, వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా మనకి